క్రాస్ తిరిగన్నా పెట్టి చివరి పెట్టండి. ఓకే పెట్టాలి పెట్టాలి మేడం చెప్పండి మేడం. ఈ గంజాయి వాడకం అనేది రాష్ట్రంలో విపరీతంగా పెరగడం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆందోళన పరుస్తూ ఉంది. దీని మీద ఈరోజు మనందరికీ తెలుసు, ప్రభుత్వం కొంత ప్రచారం చేస్తూ ఉంది. అయితే మేము మా అనుభవంలో చూసినటువంటి దాన్ని బట్టి ఈ ప్రచారం సరిపోదు, ప్రభుత్వం మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో తాగేటటువంటి వాళ్ళను లేకపోతే వాళ్ళ వెనుక ఒక చోట అరచోట ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు తప్ప మూలాల్లోకి ఇంతవరకు వెళ్ళలేకపోయారు. మూలంగా ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది చూసి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సీరియస్ యాక్షన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏమిటి అని చెప్పేసి అంటే, ఈరోజు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పక్షాలు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రాజకీయ పార్టీ, అందులో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బలహీనమైనప్పటికీ బలమైన రాజకీయ పార్టీల మీద ప్రధాన బాధ్యత ఉంది. తమతో ఈ గంజాయి అమ్మేటటువంటి వాళ్ళు, గంజాయి సేవలు చేసేటటువంటి వాళ్ళు, గంజాయి ఫెడరల్స్తో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పార్టీల నుంచి దూరంగా పెట్టాలి, బహిష్కరించాలి. అలాంటి కఠినమైనటువంటి చర్య తీసుకున్నప్పుడే వాళ్ళకి రాజకీయ మద్దతు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ మాత్రమే సరిపోదు, ప్రజా సంఘాలు, వివిధ వ్యక్తులు అందరూ కలిసి ఈ కృషిని కింద దాకా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ప్రధానంగా ప్రభుత్వం ఈరోజు తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. తమ బిడ్డలు గంజాయికి లోనైతే వాళ్ళకి ఎలా పరిష్కారం ఏమిటి అనేది. అందువల్ల డీ అడిక్షన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ కేంద్రాలు, కౌన్సిలింగ్ కేంద్రాలు కూడా ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో ఉండాలి. రెండవది, ఒకసారి గంజాయికి అలవాటు పడిన తర్వాత వాళ్ళు కస్టడీ నుంచి, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంటికి వస్తే తల్లిదండ్రులు కంట్రోల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల డీ అడిక్షన్ క్యాంపులు